హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సదర్లాండ్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ యొక్క ఇంటి నుండి అయితే హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 5 years అంటే ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 3 to 4 lakhs per annum అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 25 to 30,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా రిమోట్ పొజిషన్. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ముంబై అనమాట. ఆల్ ఏరియాస్ నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. 40 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 1083 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ టు ఇక్కడ మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఈ యొక్క మెయిల్కి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఇక్కడ అడిగిన స్కిల్స్ అని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి వీళ్ళ యొక్క మెయిల్కి మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవైడ్ వాయిస్ బేస్డ్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్ అనమాట. సో ఇవి వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి ఇంటర్నేషనల్ కస్టమర్స్తో మీరు అప్రోచ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు సపోర్టివ్గా అయితే ఉండాల్సి ఉంటుంది వయా కాల్స్ ద్వారా అండ్ అలాగే మెయిల్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ అండ్ రిజాల్వ్ కస్టమర్ క్వారీస్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ అనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి మీరు కస్టమర్కి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేసే విధంగా వాళ్ళ యొక్క క్వారీస్ని రిజాల్వ్ చేసి హ్యాండిల్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. సో మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎదర్ టు ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే అచీవ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అనమాట. మీరు ఈ యొక్క టార్గెట్స్ని రీచ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాట్లాడడం చక్కగా రాయడం వచ్చిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. కంఫర్టబుల్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్ డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో టీమ్ ప్లేయర్ విత్ ఏ పాజిటివ్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్. కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి మీరు కంఫర్టబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ ద ఫస్ట్ 3 months అనమాట. సో మీరు ఫస్ట్ 3 months ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 months వచ్చేసి మీరు ఆఫీస్ లొకేషన్లో అయితే వర్క్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మీకు రిమోట్ పొజిషన్లో వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 3 months తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ల్యూక్రేటివ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అలాగే 1-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ అనమాట. మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు శాలరీస్ అండ్ అలాగే ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 1-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంటున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విత్ 2 రొటేషనల్ వీక్లీ ఆఫ్స్ ఉంటాయి. అంటే వీక్లో 5 days వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ 3 months అనమాట. సో ఆఫ్టర్ 3 months మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇవి వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ టు ఇక్కడ మెయిల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క మెయిల్కి అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి గైస్. మంచి ఆపర్చునిటీ. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు 12th డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వచ్చేసి సో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది అనమాట. మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే. లేని వాళ్ళు ఆ నౌకరీ ప్రొఫైల్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి గైస్. డైరెక్ట్గా అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కంపెనీ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.